పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పరిటాల శ్రీరాములు గారిని సిద్ధప్ప అడ్డం పెట్టుకుని చంపిన తరువాత నారాయణ రెడ్డి కుటుంబానికి పరిటాల కుటుంబానికి మధ్య అనేది అగాధం పెరిగిపోయింది. అక్కడ వాళ్ళకి ఘర్షణ జరిగింది, గొడవలు జరిగాయి అనుకుంటాము. వీళ్ళు మళ్ళా హరిని చంపడం, హరి తర్వాత మళ్ళీ నారాయణ రెడ్డిని చంపడం, ఇదంతా జరిగిపోయింది అదంతా. కానీ అప్పటి వరకు మీ కుటుంబానికి పరిటాల కుటుంబం నేరుగా ఎక్కడా లేదు. ఆ తర్వాత మళ్ళీ మీకు ఎందుకు అంత పెద్దగా అగాధం చెప్పింది అంటే నారాయణ రెడ్డి కుటుంబం పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ నారాయణ రెడ్డి గారి హత్య తర్వాత మళ్ళీ మీ కుటుంబంతో రైవలరీ నడిచింది పరిటాల కుటుంబానికి. ఇది జరిగింది అదే ఆయనకి దెబ్బ పడేది పరిటాల రవికి పడింది. అప్పటి నుంచినే వచ్చింది మాకు పరిటాలు. అంతకుముందు అయితే ఏంది లేదన్నా. అలీ అనే ఆయన తన్నపోయినాడు, ఏదో కొంచెం దేవుని గురించి మాట్లాడేసరికి తట్టుకోలేక తన్నపోయిన ఎగిచి కాలుతుంది అన్నడానికి పోయినాడు. ఆయన తప్పించుకున్నాడు, అది పరిటాల రవికి పడింది. రవి గారు అక్కడ ఉన్నాడు, రవి గారికి పడింది ఆ ఏటు. అదే ఆయన అది మనసులో పెట్టుకొని అప్పటికి ఎవరెవరంతా వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు చదువుకున్నారు, వీళ్ళు చదువుకొని వెళ్ళిపోయినారు. అది మనసులో పెట్టుకొని ఇంత దూరం తెచ్చినాను మాకు. ఎక్కడ కానీ వాళ్ళది ఏదైనా జరిగింది కానీ మా వాళ్ళే నష్టపోయినారు, మా వాళ్ళే ప్రాణాలే చాలా పోయినాయి. అక్కడ ఏమైనా జరిగినామో చెప్పమనండి. అక్కడ నష్టపోయారు కదా, శ్రీరాములు గారు నష్టపోయారు, హరి వాళ్ళ సమస్య, వాళ్ళ బంధువుల సమస్య. అది బంధువుల సమస్య. ఇప్పుడు మీరు చెప్తున్నారు బంధువుల సమస్య. ఇంతవరకైంది సినిమాల్లో కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్ అదే టైంలోనే పావుగడలో కేసులు ఉన్నాయి, పెండింగ్ కేసులు చూడండి అన్న, మీరు తెప్పించుకోండి అవి. కానీ లేదా ఇంకా నేను కావాలని తెప్పిమనగా నీకు తెప్పించిస్తా. పెన్ని ఆ టైంలోనే శ్రీరాములు ఆయన చనిపోయిన కేసులు ఏమున్నాయి చూడమనండి. ఎవరి మీద కేసులు ఉన్నాయి? శ్రీరాములు ఆయన చంపింది వాళ్ళ అన్నదమ్ముల మీదనే. వీళ్ళు ఆస్తి కోసం పోయి గొడవ పడి వాళ్ళని కొట్టి కేసులు పెట్టినారు. ఆ టైంలో వీళ్ళిద్దరిని తరిమేసినారు. ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇద్దరిని తరిమేసినారు. వాళ్ళ అన్నదమ్ములు గొడవలే కానీ మనకు సంబంధమే లేదు. కాంగ్రెస్ టీడీపీ తేడా లేదు, అందరితో కలిసి ఉండేవారు. జినారెడ్డి గారు టీడీపీలో నిలబడేవారు. జినారెడ్డి మా చిన్నాన్న క్లాస్మేట్. మా చిన్నాన్న మా నాన్న తమ్ముడు ఆదినారాయణ రెడ్డి అని మండలాధ్యక్షుగా చేశారు. జీనారాయణ రెడ్డి అంటే గంగుల నారాయణ రెడ్డి గారు. జీనారాయణ రెడ్డి అంటే మాకు అది బంధువర్గమే కాదు, ఫ్రెండ్స్ అంటే అది పక్కన పెట్టి. మీకు గంగుల కుటుంబానికి బంధుత్వం లేదు, రెడ్డి గారు అంతే. అంతే రెడ్లు బంధుత్వం లేదు, కేవలం రాజకీయ సంబంధాలు తప్పితే ఎక్కడ బంధుత్వం లేదు. ఓకే. నారాయణ రెడ్డి గారు పోటీ చేశారు. మీ చిన్నాన్న? మా చిన్నాన్న క్లాస్మేట్ ఈయన జీ నాగిరెడ్డి. జీ నాగిరెడ్డి గారు. ఓకే. ఆయన ఏదైనా ఎలక్షన్ నిలబడతానే ముందు వచ్చి మా నాన్నతో ఆశీర్వాదం తీసుకునే వెళ్ళేవాడు. టీడీపీలో టికెట్ తీసుకున్న నాన్నతో ఆశీర్వాదం తీసుకునే వెళ్ళేవాడు. మాకు బాగా సంబంధాలు బాగుండే. టీడీపీలతో కాంగ్రెస్ గొడవలు ఎప్పుడు లేదు మాకు అక్కడ. ఇప్పుడు ఎస్ రామచంద్రారెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది నాన్నగారి పేరు, నాన్నగారి హయాంలోనా నారాయణ రెడ్డి గారు? నారాయణ రెడ్డి గారి పైన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అప్పుడు నారాయణ రెడ్డి గారు. అంటే నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాన్న ఇంకా ఎమ్మెల్యే కాలేదు కదా, సమితి ప్రెసిడెంట్ అంతవరకే. నారాయణ రెడ్డి గారి మరణం తర్వాత పెనుకొండకు పోయి నాన్నగారు గెలిచారు మళ్ళా, అంతే కదా? 81, 82లో చనిపోయినారు నారాయణ రెడ్డి గారు. నాన్నగారు నారాయణ రెడ్డి గారు. నాన్న 89లో ఎమ్మెల్యేగా అక్కడ పోయినారు పెనుకొండకు. 89 నాన్న ఎమ్మెల్యే ఒకసారి కదా, నాన్న ఎమ్మెల్యే ఇద్దరు ఒకసారి. అన్నాను నాన్నగారి మరణం తర్వాత మళ్ళీ అన్న బై ఎలక్షన్స్ లో మళ్ళీ గెలిచారు అన్నగారు. అప్పుడు నాన్నగారి మీద అంటే నాన్నగారి మీద పోటీ చేసింది ఎవరు, అన్నగారి మీద పోటీ చేసింది ఎవరు? రమణారెడ్డి గారి మీద. నాన్నగారి మీద ఎస్ రామరెడ్డి అనుకుంటా. అవునా? ఆయన. రమణారెడ్డి గారి మీద గాదిలింగప్ప. ఓ కరెక్ట్, గాదిలింగప్ప గారు. కరెక్ట్, గాదిలింగప్ప గారికి ఇచ్చారు. అన్న రమణారెడ్డి గారు కరెక్ట్, గుంటకల్ నుంచి వచ్చి గాదిలింగప్ప గారు పోటీ చేశారు. ఆవిడ గాదిలింగప్ప దగ్గరే పరిటాల రవి గన్మ్యాన్గా ఉండేవారు. మా పక్కన తగరుకుంట ప్రభాకర్ ఉండేవాళ్ళు, వాళ్ళ పక్కన పరిటాల రవి. వాళ్ళకు అవి ఊర్లో గొడవ అవి ఏమున్నాయో మనకు తెలియదు. తగరుకుంటలకి పరిటాల కుటుంబానికి మొత్తం మీద ఈ ఘర్షణలో మొత్తం కుటుంబాలన్నీ ఇదిపోయాయి. ఒక్కటమ్మా, మీ నాన్నగారు, మీ అన్న, మీ తమ్ముడు చనిపోయారు. ఆ తర్వాత మీరున్నారు. మీరు ఎందుకు ఆ రోజుల్లోనే వారి రాజకీయ లెగసీని కావచ్చు, కుటుంబ వారసత్వాన్ని కావచ్చు అందిపుచ్చుకొని ఎందుకు ముందుకు సాగలేకపోయి? ఇప్పుడు మన రాయలసీమలో కర్నూలు తీసుకుంటే మహిళలే ఎంతోమంది ఫ్యాక్షన్ని కావచ్చు, కుటుంబ వారసత్వాన్ని నడిపారంట. ఇక్కడ నేను ప్రజాస్వామ్యబద్ధంగా చెప్తున్నా, హింసా మార్గాన్ని ఎంచుకోమని చెప్పలేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే మీరు ఎందుకు ముందు రాలేకపోయారు పోరాటం చేయడానికి? నాన్నగారు, అన్నగారు, తమ్ముడు చనిపోయినారు. మాకు కోలుకుని కొంచెం టైం పట్టింది.
ఇంకా దిగుదాం అనే టైంకి మళ్ళీ మా ఆయన చనిపోయారు. ఓకే. మాకు రాజశేఖర రెడ్డి అంకులు పిలిపించినారు, మాట్లాడినాం, వచ్చేలోపే మళ్ళీ మా ఆయన చనిపోయారు. ఇంకా మేము ఆ రకంగా రావాలి, ఒకటి పోతే ఒకటి ఇవే జరుగుతుంది. మేము అది అప్పుడే వచ్చింటే బాగుండేది, మాకు ఇది జరగకపోతే వచ్చింది. మా హస్బెండ్ చనిపోయినారు. మాకు కోలుకోలేని దెబ్బ పడింది, ఒకరు పోయి ఎట్లా కోలుకోలేని దెబ్బ పడింది. ఆ ఇబ్బందుల్లోనే రాలేకపోయినాం. అప్పటి నుంచి చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది. ఇంకా జగన్ పార్టీ అప్పటి నుంచి తిరుగుతున్నాను నేను. ఓబుల్రెడ్డి గారి మరణం వెనుక, అంటే ఓబుల్రెడ్డి గారి హత్య వెనుక అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి హస్తం ఉందా? ఎన్టీఆర్ గారు హస్తం అయితే నాకు తెలియదు, కానీ ఓబుల్రెడ్డి అప్పుడు అరెస్ట్ అయినాడు, బెయిల్ మీద బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేసినాడు. మాకు వేరే వాళ్ళు ఏమో చెప్పారంటే ఓబుల్రెడ్డి అన్న పెళ్లి చేసుకున్నారు అన్నారు. అంటే కాదురా ఇట్లా అంటున్నారు ఎట్లా అని అమ్మ అడిగింది. ఫోన్లో ఎందుకు లేవా, నేను వస్తా కదా మాట్లాడతాను అన్నాడు. ఇంకా ఆ మాట చెప్పినాడో లేదో 10 రోజులకి అట్లా జరిగింది. అంటే ఇంటికి రాలే బెయిల్ మీద. ఎక్కడ, ఏ జైల్లో ఉండే? ఆడే హైదరాబాద్లో. హైదరాబాద్లోనే ఉన్నాడు. అంటే రోజు సంతకం పెట్టాలి స్టేషన్కి పోయి అన్నట్టు అక్కడే ఉన్నాడు. అప్పుడు మాకు చెప్పినాడు ఇట్లా పెళ్లి పెళ్ళి అని అయింది అంటున్నారు, ఎక్కడ ఏందిరా నువ్వు చేస్తాను లేదని అమ్మ అడిగింది. అడిగితే నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతానమ్మా అన్నాడు. ఇంత పెళ్ళి అయిందా కాలేదా? అయిందని పక్కన వాళ్ళు చెప్పడమే, మాకైతే తెలియదు, మేము చూడలేదు. ఒక ఫోటో లేదు, మేము చూడను లేదు. అసలు పెళ్ళి అయిందని పక్కన వాళ్ళు చెప్పితేనే మా తమ్ముడిని అమ్మ అడిగింది. తమ్ముడు దాని క్లారిటీ ఇవ్వలేదు. ఇలా ఇంటికి వచ్చాక మాట్లాడతానమ్మా అన్నాడు. ఫోన్లో ఎందుకు బట్టి చేసుకుని ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఉండొచ్చు. మరి ఆమె ఎక్కడుందో ఎవరికి తెలియదు. అదేమో ఆమె చనిపోయిందని చెప్తున్నారు. అద్దప్పుడు అన్న తమ్ముని పక్కనే ఉన్నారు కదా పాప జయలక్ష్మి, ఆ పాపని అని అన్నారు. ఓకే, ఆ రోజు పక్కన ఉన్న అమ్మాయి ఆయన భార్య, ఆయనతో పాటు ఆమెను చంపారు. చంపలే, ఏదో దెబ్బలు వెళ్ళిపోయారు అన్నారు. మళ్ళీ చనిపోయిందని చెప్పారు. మనకు వచ్చితే తెలియదు ఇంకా. మొత్తం మీద అది రామోజీరావుకు బంధువుల అమ్మాయి. ఓకే, రామోజీరావు బంధువులా? అప్పుడు ఏమన్నారంటే ఆ పాపే చంపించిందనే రకంగానే వచ్చింది మాకు. అవునవును, అది దేవునికి తెలియదు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటారు ప్రత్యర్థులు పంపించారు ఆమెను అని అంటారు. అది మాకు తెలియదు, మీ కళ్ళతో చూడలే, మేము చెప్పలేము. ఓబుల్రెడ్డి గారిని చంపింది ప్రత్యర్థుల ఆర్ఓసి అంటే దేవుడికి తెలియాలి. ఇంకొకటిన్నా, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్టీఆర్ మీద చెప్పులు వన్నాయి చూడండి అక్కడ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవికి టికెట్ ఇవ్వకుండా మా తమ్ముడిని పిలిచిన అన్న పార్టీలోకి టికెట్ ఇస్తాను రండి అని పిలిస్తే మా తమ్ముడు చెప్తే మా తమ్ముడు ఏమన్నా అంటే ఇద్దరం ఉంటే కాంగ్రెస్ లో ఉందాం, పార్టీలు మారేది వద్దు అన్నాడు మా తమ్ముడు. అన్న అడిగినాడు, మేమున్నాం సాక్షిగాడ. ఫోన్ అప్పుడు ల్యాండ్ ఫోన్లో సెల్లులు లేవు, ఇట్లా ఫోన్ చేశాను నన్ను మాట్లాడుతున్నారా ఏమని చెప్పాలి నేను అంటే, వద్దున్న ఇద్దరు ఒకే పార్టీలు ఉన్న ఒకటట్లు ఇటు వద్దు అని చెప్పినాడు. అది కానీ పరిటాల రవికి ఒకళ్ళు జీర్ణించుకోండి, నన్ను తగ్గిస్తున్నారేమనే బాధ అయినా ఉండిండొచ్చు. ఇక్కడ ఒకటి దెబ్బ ఒకటి పడింది, అది ఒకటి జరిగింది. ఇంకా మా ఇంటి ముందు ఒకటి ఎన్టీఆర్ వచ్చినప్పుడు గొడవ జరిగింది అన్నారు కదా, అది ఎలా జరిగిందంటే నాన్న చనిపోయారు. మళ్ళీ నాన్న చనిపోయినా రాజీవ్ గాంధీ చనిపోయి మధ్యలో ఇంకా ఎలక్షన్ ఎంపీ గంగాధర్ ఎలక్షన్ ఉంటేనే నాన్న హిందూపూర్ తిరిగేవాడు. ఆ హిందూపూర్ గంగాధర్ ఎలక్షన్ కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి నాన్నని చంపినాడు. అది నయ్యూం ఉన్నాడు కదా తెలంగాణ, నయ్యూము ఒక వెహికల్ తెచ్చారు, ఓమ్లీ వెహికల్. వీళ్ళు బైక్లో వచ్చినారు. ఆ పోతుల సురేష్ అని ఆయన కిడ్నాప్ చేసేటోళ్ళు, అది మాలపాటి వెంకటేశ్వరరావు మనుషులు కొంతమంది దాంట్లో వచ్చినారు. మాలపాటి వెంకటేశ్వరరావు ఎందుకు నాన్న మీద కక్ష పెట్టినాడు, ఈ దందాలన్నీ స్టాప్ చేపిస్తాను నాన్న. ఏ దందాలు? వాళ్ళంతా ఈ దందాలు చేసేవాళ్ళు షాపులో ఉన్న ధర్మవరంలో అంతా, అవి ఇయ్యద్దండి అని అందరికి చెప్పారు. రాడికల్సే నాన్న అవన్నీ స్టాప్ చేసినాడు. ఇప్పుడు మన దగ్గర ఉండే వాళ్ళకు ఒక గన్ ఇచ్చి మీరు ధైర్యంగా నిలబడండి, ఎవరికి మీరు దందాలు ఇవ్వద్దాల్సిన అవసరం లేదని చెప్పేవాడు నాన్న. అది తట్టుకోలేక నాన్న చంపితేనే మేము ఎదగలం అన్నట్టు చేసినారు ఆ టైంలో వెంకటేశ్వర. ఇక్కడ లోకల్ గా నయ్యం అంటే నాన్నని కిడ్నాప్ చేసి ఎత్తకపోతే అక్కడ టీడీపీ గెలవచ్చు అని హిందూపురం, నాన్నకు అప్పుడు హిందూపురం ఒప్పచెప్పినారు ఎంపీ ఎలక్షన్ కు. గంగాధర్ అన్న నిలబడినాడు ఎంపీ. అప్పుడు నాన్న కిడ్నాప్ చేసి ఎత్తపోయి మళ్ళీ వదిలేస్తే అప్పుడు మనం టీడీపీ గెలుచుకోవచ్చు అనుకున్నారు.